ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి. కొద్ది రోజులుగా ఆయన తన సైన్ చేసిన సినిమాలు చకచకా పూర్తి చేసేస్తున్నారు. అంటే ఆయన ఫ్యాన్స్ కి ఇది గ్రాండ్ ట్రీట్ అన్నమాట. రండి ఈ విషయాన్ని కాస్త లోతుగా డీటెయిల్ గా తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు తొలుత హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేశారు. ఆ తర్వాత వెంటనే ఓజీ సినిమాను కంప్లీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్ గా మూవీ మేకర్స్ కూడా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. అంటే పవన్ గారు ఫుల్ స్పీడ్ లో సినిమాల మీద దృష్టి పెడుతున్నారన్నమాట. కానీ ఈ 3 సినిమాలు అయిపోయాక పవన్ గారు కొత్త సినిమాలు ఒప్పుకుంటారా, నటిస్తారా అనేది ఇప్పుడు అందరి మధ్యలో మెదిలే పెద్ద పెద్ద ప్రశ్నలు. ఇప్పటి వరకు పవర్ స్టార్ ఈ విషయంపై ఎక్కడా స్పందించలేదు, ఎలాంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ ఇండస్ట్రీలో ఒక టాక్ మాత్రం జోరుగా వినిపిస్తోంది. దర్శకుడు సముద్రఖనితో పవన్ ఓ సినిమా చేయబోతున్నారని, ఒకవేళ ఇది నిజమైతే సినీ ప్రియులకు అదో పెద్ద సర్ప్రైజ్ అవుతోందని. ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 2023లో దర్శకుడు సురేందర్ రెడ్డి పవన్ తో ఓ సినిమా చేస్తున్నట్లు గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. నిర్మాత రామ్ తాళ్ళూరి ఈ ప్రాజెక్టును భుజాన వేసుకున్నారు. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ ఆ సినిమా ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. ఎందుకంటే పవన్ గారు రాజకీయాల్లోకి వెళ్లి బిజీ అయిపోయారు. నిర్మాత రామ్ తాళ్ళూరి ఒకసారి చెప్పారు, పవన్ గారికి స్క్రిప్ట్ బాగా నచ్చింది, కానీ సమయం లేకపోవడం వల్ల సినిమా ఆగిపోయింది, అడ్వాన్స్ కూడా వెనక్కి తీసుకోలేదు అని. రాజకీయ బాధ్యతల వల్ల పవన్ గారు హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయారు. దీంతో సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. చాలా మంది ఈ సినిమా రద్దయిపోయింది అనుకున్నారు. కానీ సురేందర్ రెడ్డి మాత్రం ఇంకా ఆశతోనే ఉన్నారు. రామ్ తాళ్ళూరు పవన్ తో సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేస్తారని ఆశిస్తున్నారు. ఇండస్ట్రీలో ఈ టాక్ బాగా వినిపిస్తోంది. ఇప్పుడు పవన్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో పూర్తి చేసి సురేందర్ రెడ్డి ప్రాజెక్టు కోసం డేట్స్ ఇస్తారా లేదా అనేది ఎదురు చూస్తున్నారు. కానీ ఉస్తాద్ షూటింగ్ ఇంకా చాలా ఉంది. ఓజీ డబ్బింగ్ కూడా పెండింగ్ లో ఉంది. రాజకీయాలకు చిన్న బ్రేక్ ఇచ్చినప్పటికీ ఈ పనులు కూడా ఆగిపోయాయి. మరి పవన్ గారు సురేందర్ రెడ్డి ఆశ నెరవేరుస్తారా, కొత్త సినిమాలతో మళ్ళీ సందడి చేస్తారా అనేది వేచి చూడాల్సిందే.